భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు కోసం నువ్వు తప్పకుండా బతికి సాధించిన తప్ప చచ్చి కాదు అనేటువంటి చాలా వేదికలు 100 వేదికల మీద నన్ను చెప్పి చాలామంది నిరుద్యోగ యువతకు తన మోడల్ ఐడియాస్ ఛానల్ ద్వారా అప్డేట్ ఇన్ఫర్మేషన్ సమాజంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అప్లై ఎట్లా చేసుకోవాలనేటువంటి సమాచారాన్ని తనదైన శైలిలో ఇస్తూ ఈరోజు ఒక ఫోన్ చేయగానే ఇక్కడ దాకా వచ్చి పేరెంటింగ్ పిల్లలను పెట్టుకోవడం ఎలా మనకు తెలియదు కాదు. సరే సమయంలో తప్పదు కాబట్టి భూమితో తక్కువ వారి కళాశాల తీసుకుంటారు. తర్వాత ఎల్కేజీ వాళ్ళ డ్యాన్స్ ఉన్నాయి, ఒక 4 డ్యాన్సెస్ దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఇంతసేపు మా ఆహ్వానాన్ని మన్నించి దయచేసి ఇక్కడ కూర్చున్నారు. మీ అందరి కళాశాల నేను వేదిక పై నుంచి కృతజ్ఞత ఆవిష్కరణ తెలియజేసుకుంటూ మా యొక్క 30 సెకండ్స్లో ఇక్కడ లోపల రూమ్లలో ఉన్న పిల్లలంతా బయటకు రండి. అందరూ మొత్తం రండి, బయటకు రండి. ఏ పిల్లలంతా మధ్యలో తినద్దు, కూర్చోబెట్టండి దయచేసి అందరినీ ప్లీజ్. తల్లిదండ్రులు మీకు ఇది ఒక మంచి అవకాశం. మీ పిల్లల్ని అద్భుతంగా చేంజ్ చేయడానికి నేను వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు కంటే రేపట్లో మీరు మార్పు చూస్తారు. వన్స్ అగైన్ తల్లిదండ్రులందరూ మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. ఫోన్లు మీరు వాళ్ళకి ఇస్తే కనుక తీసుకోండి, మీరు పేరెంట్ తీసుకోండి. ఎవరు కూడా మధ్యలో తిరగద్దు. ఆల్ స్టూడెంట్స్ షుడ్ బి సీటెడ్ ప్లీజ్. ఆల్ స్టూడెంట్స్ ప్లీజ్ కమ్ ఫస్ట్. రైట్, థ్యాంక్ యూ. నా పేరు రాజేందర్ మోడ్ల. నేను మోటివేషనల్ స్పీకర్గా గత 10 సంవత్సరాలుగా ఎన్నో స్టేజ్ల పైన టాక్ చెప్తూ వస్తున్నాను. నేను నా యొక్క పీజీలో ఎంఎస్సి సైకాలజీ చేశాను. సైకాలజిస్టుగా చాలామంది విద్యార్థులకి గైడెన్స్, కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తున్నాను. దీంట్లో భాగంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దు, ఒత్తిడికి లోన్ కావద్దు అని చెప్పేసి జగన్ జన్మభూమి ఫౌండేషన్ ఒకటి ప్రారంభించి దాదాపు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 27 మంది చనిపోయే వాళ్ళని మేము కాపాడినాము. అలాంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు వీళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 43 ఎంపీడీఓ ఆఫీసులలో మేము ట్రైనింగ్ ఇచ్చి వచ్చాము. ఒత్తిడి భరించలేక ప్రభుత్వ ఉద్యోగికులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మేము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసాము. సో ఈరోజు ఇక్కడ హౌ టు బి ఏ ఐడియల్ పేరెంట్. మన పిల్లగాడు మంచిగా తయారు కావాలి అంటే, మన పిల్లగాడు బాగుండాలి అంటే మంచి స్కూల్ దొరకాలి, మంచి టీచర్ దొరకాలి. ఎప్పుడైతే మంచి స్కూల్, మంచి టీచర్ దొరుకుతాడో అంతకంటే మంచి పేరెంట్ ఇంట్లో తయారైతే అంతకంటే గొప్ప విద్యార్థి బయటకు వస్తాడనే కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో నేను స్టార్ట్ చేస్తాను. దయచేసి పిల్లల్ని కూర్చోబెట్టండి. అందరు ఎవరు పిల్లలు మాట్లాడద్దు. రైట్. సో థ్యాంక్ యూ ఆల్ మై డియర్స్. ఇప్పుడు ఈ యొక్క విజ్డమ్ స్కూల్లో జాయిన్ అయినటువంటి పిల్లలందరూ చాలా లక్కీ. ఎందుకంటే చదువు కావాలి అంటే ఏ స్కూల్లోనైనా జాయిన్ చేయొచ్చు, ఎక్కడైనా చదువు వస్తుంది. చదువుతో పాటు సంస్కారం కావాలంటే ఖచ్చితంగా విజ్డమ్ స్కూల్లోనే జాయిన్ కావాలి. ఎందుకు అని అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ఒక ప్రోగ్రామ్ నుండి స్టార్ట్ అవ్వడంతో ఒక అద్భుతమైన శ్లోకం భగవద్గీతని చనిపోయే ముందు చదువుతున్నారు. చనిపోయేటప్పుడు వేదికలో తీసుకుపోయేటప్పుడు భగవద్గీతను పాటలు ప్లే చేస్తున్నారు. కానీ మన పిల్లలు వచ్చిన నోటి మాటలతోనే భగవద్గీత నేర్పిస్తున్నారు. ఎక్కడంటే ఈరోజు మనం భగవద్గీత నేర్పించే స్కూల్ ఏదైనా ఉందా రాష్ట్రంలో చెప్పండి. కాసేపు మేము ఇక్కడికి వస్తే స్కూల్కి వచ్చిన ఫీలింగ్ కలగలేదు, ఏదో గుడికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. అంత అద్భుతంగా సంగీతం, కరాటే, ఒకటేమిటి ఇంత గొప్ప స్కూల్లో ఉన్నందుకు రియల్లీ మీ పిల్లలు అదృష్టవంతులు. తర్వాత మొన్న పోయిన శనివారం రోజు హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగితే దానికి స్పీకర్గా రాజరెడ్డి సార్ వచ్చారు. సార్ మాట్లాడితే గవర్నర్ గారు మంత్రముగ్ధుడు అయిపోయి సార్ నుంచి కౌలించుకున్నాడు బండారు దత్తాత్రేయ గారు. నేను దానికి సాక్ష్యం. ఒక్కడే మాట్లాడారు, రాష్ట్రంలో ఒక మంచి స్పీకర్ని చూశారు. కేవలం సంస్కృత పదాలతోనే అద్భుతమైన స్పీకింగ్ చేశారు సార్. సార్ ఉగాది పురస్కారాన్ని 100 మందికి అందించారు. అంత గొప్ప వ్యక్తి ఒక స్కూల్ స్టార్ట్ చేశారంటే అది వెనకాల ఎంతో కృషి పట్టుదల ఉంది. ఈరోజు ఎన్నో రకాల మేనేజ్మెంట్లు డబ్బులు ఎలా లాగాలనో
లేకపోతే పేరెంట్స్ని ఏ విధంగా బోధ కొట్టించాలనో, లేకపోతే లేని ఉన్నట్టుగా చూపించాలని చేస్తుంటే సార్ కలిగిన సిద్ధాంతం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమైనా స్కూల్లో ఫంక్షన్ అయితే ఒక పాట ఉంటుంది, ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, ఇలాంటి పాటలు స్కూల్ పిల్లలతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కరు అట్లాంటి పాట ఉందా ఒకటన్నా? చూడండి, కల్చర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన స్కూల్లో స్టార్ట్ అవుతుంది, మన పాఠశాలలో స్టార్ట్ అవుతుంది. ఒకటే ఒక పాట, అద్భుతమైన పాట, కొండాకుండా అనుమానం అదే మాత్రమే తీసుకున్నారు, ఇంకా వేరే పాట లేదు. అంటే మన పిల్లలకి మన కల్చర్ని మనం మిస్ అవ్వద్దు. ఇలాంటివి నేను చాలా సందర్భాలలో ఏదైనా మోటివేషన్ స్పీకర్గా ఎక్కడెక్కడికో ఇలా వెళ్తుంటాను స్టేజ్ పైకి. నేను యూత్ తినడం డిసిప్లిన్ ఉండదు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాడుతుంటారు. కానీ ఇక్కడ డ్యాన్స్ చేస్తే తల్లిదండ్రులు లైట్గా ఉండి వీడియో తీస్తూ ఉంటారు, ఎంత ఎంతగా వినాలి. ఇక్కడ అదేది కనపడలే లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ రెస్పెక్ట్ అనేది తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా ఉంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ పేరెంట్స్. రైట్, మనందరం తల్లిదండ్రులుగా ఈరోజు మన పిల్లల్ని గొప్ప పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం. మన పిల్లవాడి యొక్క పేరు అందరూ వినాలి, మన పిల్లవాడి యొక్క పర్ఫార్మెన్స్ అందరూ చూడాలనుకుంటున్నాం. అంటే మన పిల్లగాడు అందరికీ కనబడాలి, మన పిల్లగాడి పేరు అనేది ప్రపంచానికి వినబడాలనుకుంటున్నాం. వాడు కనబడాలన్నా, వాడు వినబడాలన్నా ముందు వాడు తన జీవితంలో నిలబడాలి. అవునా కాదా? అలా నిలబడడానికి మీరు ఏం చేయాలనే కాన్సెప్ట్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలా మంది తల్లిదండ్రులకి ఒక పెద్ద ప్రశ్న, స్కూళ్ళలో చదువు బాగా వచ్చిన వాళ్ళని పట్టించుకుంటారు, లేదా చదువు కొంచెం వెనుకబడిన వాళ్ళని పట్టించుకోవడం అనేది ఒకటి. రెండోది, మా వాడు చదువులో కొంచెం వెనుకబడి ఉన్నాడండి, ఆ పిల్లగాడు బాగా అవుతాడండి. రైట్, ఒక విషయం చెప్తున్నాం, ఏ విద్యార్థి నా పుట్టుకతో క్లెవర్గా పుడతాడా? పుట్టడు. మరి ఎలా తయారవుతాడు? ఒక విషయం చూద్దాం. ఇదే స్కూల్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5వ తరగతి లేదా 6వ తరగతి పిల్లల్ని తీసుకుందాం. అందరికీ చదువు చెప్పే సార్లు వాళ్ళే తెలుగు చెప్పే సార్ అందరికీ చెప్తారు, హిందీ చెప్పే మేడం అందరికీ హిందీ చెప్తారు. ఓకే, అంటే అందరికీ సార్లు ఒకరే. అందరు చదివే పుస్తకాలు కూడా ఒకటే. ఒకరికి టఫ్గా ఉన్న పుస్తకాలు, ఒకరికి హిందీ ఉన్న పుస్తకాలు అయితే ఇవ్వరు. ఇది సేమ్. సో సార్ సేమ్, పుస్తకాలు సేమ్. తర్వాత వాళ్ళు నోట్స్ రాసుకుంటే వాళ్ళకు ఏదైనా మాన్యువల్ వచ్చేది సేమ్. పరీక్ష పెట్టినప్పుడు క్లెవర్ పిల్లలకి ఈజీగా ఉండేది, డల్లర్ పిల్లలకి టఫ్గా ఉండే క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే క్వశ్చన్ పేపర్ కూడా సేమ్, అందరికి కూడా సమయం కూడా ఇవ్వడానికి గంటలే. లెట్ రిపీట్, సార్ సేమ్, పుస్తకం సేమ్, నోట్స్ సేమ్, క్వశ్చన్ పేపర్ సేమ్, అందరికి సమయం సేమ్. మరి మార్కులు కూడా సేమ్ రావాలి కదా, అందరికి ఒకటి రావాలి కదా. ఎందుకు తక్కువ ఎక్కువ వస్తున్నాయి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఓకే, కానీ ఒక 3 గర్ల్స్ ఒక 3 బాయ్స్ అడుగుతుంది కదా స్టేజ్ పైకి. స్పీడ్ అప్, 3 బాయ్స్ 3 గర్ల్స్, ఎవరైతే ముందున్నారో చూద్దాం. కబడ్ 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 కబడ్. 3 మెంబర్స్, పెద్దవాళ్ళు 9th కలిసి అయితే బాగుంటుంది. బాయ్స్ రండిరా నాయన, లేరా అనుమానం వస్తుంది నాకు. బాయ్స్ రండి, కబడ్ ముగ్గురు నిజాం స్కూల్ నుండి రండి మేడం, ప్లీజ్ కమ్. ఇంకొక 3 బాయ్స్ ప్లీజ్, 9th or 10th లైన్ నిలబడండి. రండి మేడం, బాయ్స్ కంపస్. My name is 10th class. Come 10th class boys, 3 members, Venkatesh and Aditya. Abhishek. Come fast. ఈ కెమెరా మీద ఉంటే 3 members. మిమ్మల్ని ప్రశ్న అడగ. ఓకేనా సార్, ఒప్పుకుంటారా? మీ మీద ఒప్పేస్తున్నారు ఓకే కదా? రైట్, అలా ప్రశ్న అడగం. అరే ఎంత వచ్చి అడుగుతున్నారా ఈరోజులాగా? కంపాస్ ముగ్గురు నమ్మంటే 4 వచ్చారు. వీళ్ళు దోసులు కొట్టున్నారు, ఎక్కువ 4 అవుతుంది. రైట్, ఇంకొక పేపర్ కావాలి కదా మీకు? ఓకే, ఇక్కడ నమ్మండి, ఇక్కడ కబడ్డీ కంపస్ ఇక్కడ రైట్, మనం ఇక్కడ పెట్టాలి. ఓకే, సి ఇచ్చిన అందరు పేపర్ సేమ్ ఇలా పట్టండి, అబ్బాయిలా పట్టుకోండి. నువ్వు వెళ్ళండి,
రెడీయా? రైట్. నేను ఏది చెప్తే అది చేయాలి. చెప్పండి ఎవరది? నేను ఏది చెప్తే అది చేయాలి. ఏది చెప్తా చేయాలి. ఏం చేయాలి కదా? మంచి చెప్పు. నేను ఏది చెప్తాను వాళ్ళు చేస్తారు. చూద్దాం. ప్లీజ్ అలా మీ క్లోజ్ యువర్ ఐస్. రైట్. స్పీడ్గా చేయాలి. నేను చెప్పినట్టు చేయాలి. రెడీగా? నేను చెప్పే మాట మీకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నా మాట వింటుంటే మీకు చాలా కాన్సన్ట్రేషన్, ఉత్సాహం కలుగుతుంది. రైట్, వెరీ గుడ్. మీ మొహాలలో చాలా బ్యూటిఫుల్ స్మైలింగ్ ఫేసింగ్ ఉంది. వద్దన్న వస్తుంది. వావ్, సో గుడ్. అద్భుతంగా నవ్వుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు కళ్ళు తెరవకుండా అలాగే చూసుకొని పేపర్ని మధ్యలోకి పంచండి. తొందరగా మధ్యలోకి పంచండి. కళ్ళు తెరవద్దు, పక్కన చూడొద్దు. కళ్ళు మూస్తుంది, మధ్యలోకి పంచండి. మధ్యలోకి పంచరా? ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయండి, ఎడమ వైపు నుండి కుడి వైపు పేపర్ పంచండి. ఎడమ వైపు నుండి కుడి వైపు పేపర్ పంచండి. వెరీ గుడ్. ఇప్పుడు మరొకసారి మధ్యలోకి పంచండి. మరొకసారి మధ్యలోకి పంచండి. వెరీ గుడ్. ఇప్పుడు కుడి వైపు నుండి ఎడమ వైపు మలిపారు కదా, ఇప్పుడు ఎడమ వైపు నుండి కుడి వైపు మలపండి. ఎడమ వైపు నుండి కుడి వైపు మలపండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సో గుడ్. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే పేపర్ని ఎడమ వైపు కొంచెం చింపి కింద పడేయండి. ఎడమ వైపు కొంచెం చింపి కింద పడేయండి. ఫాస్ట్ ఫాస్ట్. రైట్. పడేసారా? తొందరగా. రైట్. ఇప్పుడు కొంచెం కుడి వైపున కొంచెం చించి కింద పడేయండి. కుడి వైపున పేపర్ని కొంచెం చించి కింద పడేయండి. రెడీయా? రైట్. చలా. అలాగే ఓపెన్ యువర్ ఐస్. కళ్ళ ఓపెన్ చేయండి. పేపర్స్ ఓపెన్ చేయండి. పేపర్ ఓపెన్ చేయండి. స్పీడప్ స్పీడప్ స్పీడప్. రైట్. తల్లిదండ్రులకి ముఖ్య గమనిక, ఏ రెండు పేపర్ అన్నా ఒకటి ఉన్నాయా? అమ్మగారు ఉన్నాయా? లేదంటున్నారు. తల్లులు కరెక్ట్ అండి. వీళ్ళందరికీ పేపర్ ఇచ్చింది ఎవరు? నేనేగా. వీళ్ళందరికీ ఇలా చేయడం చెప్పింది ఎవరు? నేనే కదా. రైట్. నేనే పేపర్ ఇచ్చాను, ఇలా చేయడం చెప్పింది నేనే. మరి అందరూ ఒకటి ఎందుకు చేయగలరు? క్లాసులో చదువుకోవడం మీ పిల్లలకి ఇట్లనే అర్థమవుతుంది. అర్థమైందా? చెప్పేసారి ఒకరే, ఎవరికి ఎలా తోస్తారో తీసుకుంటున్నారు. అమ్మాయికి నచ్చింది అలా చేస్తుంది, ఈ అమ్మాయి మీద నచ్చింది. ఇప్పుడు ఇందులో క్లెవర్ ఎవరు, డల్లర్ ఎవరు? ఏమీ చెప్పలేము. కాబట్టి మన పిల్లలు మన చేతిలో ఉంది. వాళ్ళు బాగా చదవాలంటే మనమేం చేయాలి? రెడీయా? సో ఎందుకు ఇలా ఒక్కొక్కరికి ఎందుకు అర్థమైంది అంటే పిల్లలకి 3 రకాల మెదడులు ఉంటాయి. ఫిక్స్డ్ మైండ్, ఓపెన్ మైండ్, క్లోజ్డ్ మైండ్. సైకాలజీగా చెప్తున్నాను. ఫిక్స్డ్ మైండ్ ఏంటంటే వాళ్ళు ఒక విధానానికి అలవాటు పడతారు. పడ్డ తర్వాత అది కాదు నానా ఇలా చేయండి, వాళ్ళు తొందరగా చేయగలరు. ఈవెన్ తల్లిదండ్రులు మనకి సైకాలజికల్ కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు సార్ మా అమ్మాయి ఎవరితో మాట్లాడతాను సార్ అంటారు. ఎవరితో మాట్లాడకపోతే వాళ్ళు ఎక్కడ ఉండాలంటే అడవిలో ఉండాలి. మనుషుల్లో కాదు కదా. కాబట్టి ఎవరితో మాట్లాడడం లేదు అని అనకుండా ఎలా అయితే అమ్మాయిని మనం చేయగలుగుతామో ఆ పద్ధతిలో మనం చూడాలి. వాటి ఫిక్స్డ్ మైండ్ ఉన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన వాళ్ళకి బాగా వస్తుంది. ఎందుకు వాళ్ళు చెప్పింది లేదు. ఈరోజు చిన్న చిన్న విషయాలకి అమ్మతో గొడవ పెట్టుకునే పిల్లలు మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు మనం మీరు ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇస్తారు. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ మీ అభిమానానికి. అరే ఒక్క నిమిషం. మీరు చేస్తున్నారు మీరు నన్ను సాగిపోమని చెప్తున్నారా, ఆగిపోమని చెప్తున్నారా? ఆగిపోమంటారా? మొన్న మధ్య ఒక అమ్మాయి ఏం చేసిందంటే స్కూల్ నుండి ఇంటికి వచ్చి నానా 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 ఏంటి బిడ్డ నానా హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉంటాయి నానా అడుగుతాను. హిమాలయ పర్వతాల నేనే అప్పటి నుండి అర్థమన్నాయే. నా పర్సులు ఎత్తున్నా ఏడ దొరకలేదు. అమ్మకాడు ఏడ పెట్టిందేమో ఇంట్లో ఒక్క వస్తువు కంటే అసలే దొరకదు అంటున్నాను. కాబట్టి మనము మన పిల్లలకి ఐడియాగా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్. మన పిల్లలు మనల్ని రెస్పెక్ట్ చేయాలంటే మన పిల్లల ముందు మనం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని 4 రకాల పెంచకూడదు అని ఒక పద్ధతి ఉంటుంది మన ఇండియన్ సంస్కారం ప్రకారం. ఒకటి ఏంటంటే ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ధృతరాష్ట్రులాగా పెంచకూడదు అంటారు. ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే దుర్యోధనుడు అనేటాడు మనకి మహాభారతంలో ఒక వీర
చెడ్డ క్యారెక్టర్ కనబడతాడు. కానీ ఆ క్యారెక్టర్ రావడానికి కారణం ఎవరు? తండ్రి. ఎందుకు తండ్రి భయపడ్డాడు. కొడుకు తప్పు చేస్తే ఇది తప్పు నానని కొడుకు చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. మనం కూడా ఈరోజు ఏం చేస్తామంటే గారాబం పెరిగిపోయింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ వేరు, గారాబం వేరు. ప్రేమ అంటే వారికి అవసరం ఉన్న వస్తువు మీరు తీసుకొచ్చి ఇవ్వడం ప్రేమ. మీరు ఒక వస్తువు తీసుకొచ్చి వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని చూసుకోవడం ప్రేమ. మీ పిల్లలకి మంచి డ్రెస్ కొని స్టేజ్ మీద ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్సులు మీరు చూసుకోవడం ప్రేమ. గారాబం అంటే అవసరం లేని వస్తువు కొనిచ్చి వాళ్ళు చెడిపోతుంటే ఆ చెడిపోవడానికి మనం కారణమైతే అది గారాబం. ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన పిల్లల్ని ప్రేమతో చూస్తున్నామా, గారాబంతో చూస్తున్నామా అనేది చూసుకోవాలి. రైట్. కానీ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? తన కొడుకు తప్పు చేస్తాడని ఏ రోజు నిందించలేదు. ఇన్స్టెంట్ కొడుకుకే తండ్రి భయపడ్డాడు. ఏ తప్పు చేసినా తండ్రి ఏమన్నాడు? వదిలేశాడు. ఎప్పుడైతే ఒక తండ్రి తల్లి చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు మందలించకపోతే, ఇంట్లో తల్లి లేదా తండ్రి భయం లేకపోతే ఆ పిల్లవాడు సమాజంలో చాలా చెడుగా తయారవుతాడు. ఈరోజు ఒక టీచర్ని ట్రీట్ చేసే విధానం మారిపోయింది. ఒక హోంవర్క్ ఇచ్చాడు, ఒక టీచర్ క్లాస్లో హోంవర్క్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక జిరాక్స్ సెంటర్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్ జిరాక్స్ తీసుకొని రావాలి. ఒక తండ్రి జిరాక్స్ సెంటర్ దగ్గర నిలబడ్డాడు. 2 ప్రింట్లు తీసుకున్నాడు. ఈరోజు మళ్ళీ ఇంటి దగ్గర కూతురు ఫోన్ చేసింది, నానా ఇంకొక 2 ప్రింట్ కావాలంటే తన కోపంగా ఏమంటున్నాడంటే, తెలియలేదా ముందు ఏమన్నా ఆ పిచ్చి మేడం ఏది పడుతుంది ఇస్తుంది, దాంట్లో తెలియలేదని చెప్పేక్కడ అన్నాడు. ఆ సందర్భంలో ఒక పక్కన ఒక వ్యక్తి ఉంటే, దయచేసి మీ కూతురికి నువ్వు లక్షల ఫీజు కంటే చదివించవచ్చు దాకా, కానీ తండ్రి రెస్పెక్ట్ చేయడం టీచర్ని కొడుకు కూడా రెస్పెక్ట్ చేయదు. ఎక్కడ రెస్పెక్ట్ చేస్తారు? కాబట్టి దయచేసి ఈ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. మనం ఏ హోదాలో ఉన్నా సరే మన పిల్లలకి సబ్జెక్ట్ చెప్పే టీచర్లు ఎక్కడ కనబడ్డా సరే ముందు వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా మామూలుగా తక్కువ మార్కులు వస్తున్నాయని అడిగే బదులుగా, సార్ మామూలు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడా, క్లాసులో మంచిగా కూర్చుంటున్నాడా, డిసిప్లిన్గా ఉంటున్నాడా, సంస్కారవంతంగా ఉంటున్నాడా, ఈ విషయాలు మనం మన సార్ని అడిగమనుకోండి, ఇవన్నీ కరెక్ట్ ఉంటే చదువు వాళ్ళకి అర్థంలో వస్తుంది, వద్దు అన్న వస్తుంది. కాబట్టి మన పిల్లలకి మనం సంస్కారాన్ని నేర్పేటువంటి పద్ధతిలో మనం వెళ్ళగలిగాలి. అది మనం చూడాలి. తర్వాత 2వ రకం ధృతరాష్ట్రులాగా పెంచొద్దు అనుకున్నాం. ఇక 2వ రకం కూడా మనం పెంచొద్దు, కర్ణుడిలాగా పెంచొద్దు. కర్ణుడు దయాగుణం, తండ్రికి దయాగుణం ఉండడం తప్పలేదు. ప్రతి విషయంలో పిల్లలు అడగగానే దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం. మనం ఏమంటున్నాం? నాలాగా వాడు కష్టపడద్దు, నేను అనుభవించిన కష్టాలు వాడు అనుభవించద్దు అంటున్నాం. మనం ఏ విధంగా ఆస్తులు పంచిస్తున్నామో, ఏ విధంగా అయితే మన డబ్బులు అన్ని మనం పంచిస్తున్నామో, పిల్లలకి కష్టానికి మనం అలవాటు చేద్దాం. ఈరోజు వాడు కష్టానికి అలవాటు పడకపోతే రేపటి రోజున కష్టం తల్లి గిలిగిలో కొట్టుకుంటున్నాడు. ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజీలో నేను ఆత్మహత్యల గురించి నాట్లో ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చిన్న చిన్న సమస్యలకి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిన్న వరంగల్లో ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఫోన్లో మాట్లాడితే వాళ్ళ అన్నయ్యని ఎవరితో నువ్వు మాట్లాడమని ఒక్క మాట్లాడితే అర్థగంటలో వదిలిపెట్టుకుంటుంది. తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం? ఒకసారి చాలా డబ్బున్న గొప్ప గొప్ప వాళ్ళ పిల్లల్ని మనం చూస్తే, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు అని మనం చూస్తే, డబ్బున్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గారాబంగా పెంచరు, కష్టంతోనే పెంచుతారు. ఎందుకు? నీకు డౌట్ రావచ్చు. ఏ రతం తాట లాంటి కొడుకులు ఆయనకు లేరు, కానీ వీళ్ళ లాంటి వాళ్ళ పెద్ద పెద్ద కొడుకులు, ఇంకా ఎవరైనా అనిల్ అమ్మాయి లాంటి వాళ్ళ కొడుకులు ఉంటారు కదండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు కష్టం పెంచుతారు. ఎందుకంటే కష్టం అనేది వస్తే వాళ్ళ గుండె తట్టుకోవాలి. వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు, రేపటి రోజున వాళ్ళు గొప్ప మేనేజర్లు అయితే వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల అప్పటికప్పుడే కోర్టు లాభాలు వస్తాయి, కోర్టు నష్టాలు పోతాయి. నష్టం పడినప్పుడు గుండె తరిగిపోతూ వాడికి బలంగా ఉండలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టంలో పెంచుతారు, ఇంటికాడ వృత్తిపడిన కష్టాన్ని క్రియేట్ చేస్తారు. మరి మొన్నటి వాళ్ళు నా పిల్లలకి సుఖంగా ఉండాలి, నేను సుఖంగా పెంచాలి అంటే రేపటి రోజున వాడు మనకి తిండి పెడతాడా? ఇది మనం ఈరోజు ఆలోచించుకోవాలి. రైట్. కాబట్టి అడిగింది ప్రతి ఇది ఇవ్వడంలో తప్పలేదు, కానీ కర్ణులాగా మనం పెంచుతూ ఉంటారు. సో దయాగుణం కూడా పెట్టే, కానీ దాంతో కోపం ఉండాలి, మనం వాళ్ళని బెదిరించగలగాలి. చిన్నపిల్లగాడు చూడండి, ఒక 6 నెలల పిల్లగాడు తొందరలో మనం పడుకోవేసాం అనుకోండి, పడుకుంటే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది? కిచెన్లో వంట చేస్తామని దగ్గరకు వస్తుంది, దగ్గరకు వచ్చి ఎత్తుకుంటుంది, పాలిస్తుంది. అప్పుడు 6
ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏమంటున్నారు సార్, మా వాడు ఫోన్ ఎంత చెప్పినా వినట్లేదు సార్, స్కూల్లో టీచర్లకు వచ్చే ప్రాబ్లమ్స్ అవే సార్, ఫోను పడితే వదిలిపెడతలేదు సార్, మీరు భయపెట్టింది సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, నేనేగా టీచర్ అయితే అదే మాట్లాడ, అమ్మ మీకు భయపడతాడా, భయపడతలేదు సార్. మరి మీ ఎదురింటోడు చెప్తే భయపడతాడా, మీ పక్కింటోడు చెప్తే భయపడతాడా, మీ ఊరు సర్పంచ్ చెప్తే భయపడతాడా, మరి కేసీఆర్ చెప్తే భయపడతాడా, నరేంద్ర మోడీ చెప్తే భయపడతాడు. అప్పుడు తల్లిదండ్రులు అడిగి చెప్తాడు. ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, తల్లిగా నీకు ఇంట్లో నీకు ఇవ్వడం లేదు అనుకున్నాడు, తండ్రిగా నీ మాట వినట్లేదు అనుకున్నాడు, బయట వాళ్ళ సొసైటీలో ఎవరికి గౌరవం ఇవ్వడు. ఇది నిజం, ఇది నిజం, ఈ నిజం కూడా గుర్తించాలి. ఎప్పుడైతే పిల్లగాడు ఇంటికాడ తల్లి మాట వినట్లేదో, తండ్రి మాట వినట్లేదో, వాడు చాలా హద్దులు దారిపోయింది. వాటిని మనం దారి తెచ్చుకోవాలి. కొట్టడమే కాదు, చాలా రకాల దారులు ఉన్నాయి. దయచేసి మీరు చెప్పండి సార్, మీరు వింటారు, టీచర్లు అంటే లాభం లేదు, టీచర్లు ఏం చెప్తారండి, ఏం చేయలేదు కదా అని పరిస్థితి. ఈరోజు స్కూల్లో కొడుకుని స్కూల్లో నుండి సగం కటింగ్ చేసుకొని వస్తున్నారు, సగం కటింగ్ ఏంటి రాబోతుంది అంటున్నారు. ఒకసారి మొన్న మధ్య జగిత్యాల బస్ స్టేషన్లో ఒక అమ్మాయి భిక్ష పడుకునే అమ్మాయి వచ్చిందట. అమ్మాయి రూపాయి వచ్చినాక ఒక్క నిలబడితే ఆంటీలో రూపాయి అడిగిందట. వాడు 10 రూపాయలు ఇచ్చాడట. ఇచ్చాక అమ్మాయి తీసుకొని, అయ్యో అన్న నువ్వు సగమే కటింగ్ తీసుకున్నావు, ఇంకా సగం తీపించుకో, నువ్వు పైసలు లేనట్టున్నాయి అని చెప్పి మనం రిటర్న్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితి దాపించింది మన పిల్లల దగ్గర. కాబట్టి దాన్ని తీసుకోవాలి. ఇది 2. 3వది హిరణ్య కష్పులాగా మనం పెంచవచ్చు. హిరణ్య కష్పుడు ఏంటంటే నా మాట వేదం, నాదే వేదం, సొంత కొడుకులు రకరకాల శిక్షించాడు. శిక్షణ అయితే మంచిదే, కానీ శిక్షగా ఉండదు. కాబట్టి మన పిల్లలతో మనం బాగుంటాం. మన పిల్లల్ని ఎంత బాగా మనం ప్రేమిస్తే వాళ్ళంతా బాగా తయారవుతారు. అట్లాగే పిల్లలకి తల్లిదండ్రులకి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే వాళ్ళందరూ ఏడుతారు. ఏడిపిమంటారా? మీ కాళ్ళు మొక్కుతారు, అమ్మనాలి మొక్కిమంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఏమండి వాళ్ళకి ఏడుతారు, ఏడిపించరా 5 నిమిషాలు వాళ్ళందరూ ఏడుతారు, గొడవలు ఏడుతారు. నేను కొట్టను తింటాను, నా మాట అందరూ ఏడుతారు, అమ్మ నీ మీద పడతారు, కనిపించరా ఎక్కడ తింటే వద్దా? మీరే డిసైడ్ అవ్వండి ఒకసారి. చూద్దాం. పిల్లలందరూ కరెక్ట్ కూర్చోండి, అందరూ కరెక్ట్ కూర్చోండి. పిల్లలు మొత్తం ఎక్కడ ఉన్నారు అక్కడ, ఎవరు బయట తెలియద్దు. చిన్నపిల్లలందరూ వీళ్ళకి తల్లిదండ్రులు నేను చెప్పింది మీరు చేయొచ్చు. ఒక మంచి కొత్త ప్రపంచంలోకి నేను ఇప్పుడు తీసుకెళ్తా. చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం 10 నిమిషాలు మీ పిల్లల్లో ఎట్లాంటి మార్పు చూడండి. ఇప్పుడే కళ్ళ ముందు చూడండి. అది సైకలిస్ట్గా నేను మాట చెప్తున్నాను. నన్ను అందరు కూర్చున్నారా? రైట్. వాయిస్ రావద్దు. ఆల్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. చిన్నపిల్లలు ఎక్కడెక్కడ ఉన్నా కళ్ళు మూసుకోండి. స్కూల్ విద్యార్థులు అమ్మ నాన్న కూడా చేసేయచ్చు, అద్భుతంగా ఉంటుంది. అందరు కళ్ళు మూసుకున్నాను. నాకు సౌండ్ ఎక్కడ వినపడదు, ఒక్క నా మాట తప్ప నాకు ఎవరి మాట వినపడదు. ఇంకా సౌండ్ వస్తుంది. దయచేసి చిన్నపిల్లలు కూర్చోబెట్టండి. రైట్. నన్ను అందరు కళ్ళు మూసుకోండి. టేక్ ఏ డీప్ బ్రెత్. ఒక మంచి బ్రెత్ తీసుకోండి. ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఒక మ్యూజిక్ పెట్టారు కదా, అప్పుడున్న మ్యూజిక్ కొంచెం పెట్టండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం వాళ్ళ సంగీతం చేస్తున్నప్పుడు పెట్టారు. రైట్ నాన్న, అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను చెబుతున్న మాట మీకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నా మాట వింటుంటే మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది నాన్న. కొంచెం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. తల్లిదండ్రులైనా పర్లేదు, మీకు కూడా కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చేటువంటి ఒక సన్నివేశం నేను నేర్పిస్తాను. తప్పనిసరిగా మీ అమ్మ నాన్న నేను మీకు గుర్తు చేస్తా. ఎవరైతే పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చి తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నారో, దూరంగా విడిపోయినట్టు కాదు, దూరంగా ఉంటున్నారో, మీ అందరికీ మీ అమ్మ నాన్నని గుర్తు చేస్తా. దీనికి ఏజ్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. రైట్. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి. రైట్. నా మాట మీరు వింటుంటే మీకు చాలా స్పష్టంగా వినబడుతుంది. నేను చెప్పే ప్రతి మాట మీ మనసు హృదయాలకు వెళ్తుంది. నా నోరుతో మీ చెవులు ఇప్పుడు కనెక్ట్ కావు, నా హృదయం మీ హృదయంలోకి పోతుంది. నేను ఏం చెప్పదలుచుకున్నానో నువ్వు ఇప్పుడు దాన్ని చాలా స్పష్టంగా నీ హృదయంతోనే వింటున్నావు, నీ హృదయంతోనే వింటున్నావు, నీ హృదయంతోనే వింటున్నావు. థ్యాంక్ యూ మై డియర్. ఒక్కసారి దా అద్భుతమైన
చూడండి, అమ్మ ఫేస్ని గుర్తు చేసుకున్నానా. అమ్మ ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు, ప్రపంచాన్ని మర్చిపోయి ఎంత బాగుంటుందో గుర్తు చేసుకుని బిడ్డ. చాలా ఆనందంగా ఉంది. నీ కన్న తల్లి, అలా నీ అమ్మ, నీకు జన్మనిచ్చిన తల్లి, ఆమె అలా నవ్వాలి అంటే నువ్వు బాగా చెప్పాలి కదా. అమ్మను ఎప్పుడైతే నువ్వు ఎదురు మాట్లాడతావో, ఎప్పుడైతే నీ తల్లిని నీకు ఏమి తెలియదు అని అంటావో, అది నీ పెద్ద తప్పు నాన్న నీ జీవితంలో. ఎందుకంటే తల్లి నీకు జన్మనిచ్చింది బిడ్డ, కన్న తల్లిని ఎదుర్కొన్నాం బిడ్డ. అంత గొప్ప తల్లిదండ్రులని మనం బాగా చూడాలి. సమాజం మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, కానీ మనిషి అనేవాడు స్త్రీకే జన్మనిస్తాడు. ఏ కంప్యూటర్ మనిషిని తయారు చేయలేదు బిడ్డ. ఒకరోజు నిజామాబాద్ జిల్లాలో ఒక తల్లి ఏడ్చుకుంటూ ఆమె చాలా కష్టం మీద చావుకు దగ్గరకు వచ్చింది. ఏంటంటే వాళ్ళ కూతురు ఎప్పుడు కూడా అమ్మ నేను అందంగా ఉన్నాను, నాకు మంచి డ్రెస్సులు కొనివ్వు, అమ్మ నేను ఇంకా బాగా తయారు కావాలి, మా కాలేజీలో అందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళలాగా తయారు కావాలని పదే అంటుంటే ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ఆస్తులను తీసుకొచ్చారట. కాబట్టి ఒక్కసారి అమ్మ జన్మనిస్తూ గుర్తు చేస్తున్నాం. చిన్న పిల్లాడిగా నువ్వు పుట్టకంటే ముందు ఒకరోజు ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి అమ్మ నాన్నకి పెళ్ళైన రోజుని మనం చూడలేదు. అమ్మకు ప్రాణానికి పెళ్ళింది. అమ్మ ఒకరోజు నాన్నతో అద్భుతమైన సంతోషకరమైన విషయం చెప్పింది. ఏమండి, నేను ఒక బేబీకి జన్మనివ్వబోతున్నాను. ఏమంటే ఒకసారి గుర్తు చేసుకో మిత్రులు, నువ్వు గుర్తు చేసుకో. ఈ క్షణాన ఎప్పుడైతే అమ్మని వాళ్ళు చెప్పిన ఆ నాన్న యొక్క నాన్న బదిలేశాడు. రైట్, మేము మాకు ఒక కొత్త, మా ఇంట్లో ఒక కొత్త వ్యక్తి రాబోతున్న వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. కష్టం మీద ఒక్కొక్క వ్యక్తిని రోజు ఒప్పుకొని నా బిడ్డ బాగుండాలని చెప్పి చూసినాను. నా కొడుకు బాగుండాలని మన నాన్న ఎంతో కష్టపడ్డాడు. బిడ్డ పెంచి చూడుతున్నట్టుగా నొప్పులు వస్తే కూడా వాటిని భరించి నలుగురు వచ్చిన కానీ నీ కోసం, నీ కడుపులో నీకు ఆనందం పెట్టడం కోసం నీ తల్లి తన కష్టాన్ని భరించింది బిడ్డ. 4 నెలలు అయినప్పుడు కడుపులో తిరగడానికి ప్లేస్ లేనప్పుడు గిరగిర ఇంత గొప్ప తల్లిని ఈ రోజు నువ్వు ఎందుకు మానసికంగా వేధిస్తున్నావు? ఇంత గొప్ప జన్మనిచ్చే తల్లి బాధపడ్డట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వాడిని గుర్తు చేసుకొని నువ్వు మూత్రం పొందే నీకు బట్టలు తీసి చేంజ్ చేసింది, నీకు ఆకలైతే అన్నం పెట్టింది. అంత గొప్ప నీకు నోరు లేనప్పుడే నీకు ఏది అవసరం ఉందో ఇచ్చిన నీ తల్లిని నీకు ఏం తెలియదు అంటావా? మనం మనుషులే కదా బిడ్డ. ఎప్పుడైనా అమ్మను తిట్టుకుంటే ఈ క్షణంలో ఇప్పుడే వస్తాయి. నీ పాపకు నోరుతో అమ్మని తిట్టుకుంటే, నీ పాపకు నోరుతో నాన్నని ఒకరోజు నువ్వు ఏమైనా అనుకుంటే ఈ క్షణంలో నేను క్షమాపణ కోరుకో. 2 చేతులు దండం పెట్టి అమ్మ నన్ను క్షమించమ్మా, ఇక నుండి నేను ఇలాంటి తప్పు చేయనమ్మా. వద్దురా బిడ్డ మొబైల్ అడగల, స్కూల్లోకి వెళ్ళి చదువుకోరానంటే మొబైల్ పట్టుకొని ఆడుతున్నాం మనం. వద్దు అని చెప్తే మనం వినలేము. కన్న తల్లి చెప్తే వినప్పుడు నువ్వు ఎవరు చెప్తే వింటావు నాన్న? ఈ ప్రపంచంలో 1 గంట సేపు మొబైల్ పక్కకు పెడితే నువ్వు నష్టపోయేది ఏముంది? నీ తల్లి, జన్మనిచ్చిన తల్లి మాట వినకపోతే ఎవరి మాట వింటావు నాన్న నువ్వు? ఒక్కసారి గుర్తు చేసుకో మిత్రమా, చాలా గుర్తు చేసుకో. నా మాట వింటుంటే నీకు వెక్కెక్కి దుఃఖం వస్తుంది. నేను అది స్పష్టంగా చూస్తున్నా. నీ తల్లిని గుర్తుకొస్తుంది. 7-8 నెలలు కాగానే బలంగా హాస్పిటల్లో తీసుకెళ్ళి 9 రోజుల పడుకోబడితే బెడ్ మీద తనకు తెలుసు ఒక కత్తి బట్టి తన యొక్క పొట్టను కోస్తారని. 1, 2, 3, 4, 7 లేయర్లు, 7 పొరలు ఒక్కొక్కటి కోస్తుంటే విపరీతమైన నడుము వచ్చి రక్తం బలబలబల కారుతా ఉంటే కూడా వాటన్నిటిని పక్కకు పెట్టి రక్తం అడుగులో ఉండి కూడా ఎందుకు పడిపోయిన ఒక పొట్టల నుండి బయటకు వచ్చినటువంటి ఒక చిన్న పిండాన్ని చూసి నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉందని చెప్పేసి నీ ముఖం చూసి తన బాధను మర్చిపోయినటువంటి గొప్ప తల్లి మనకున్నది. ఎంత గొప్ప తల్లి అంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ దిగదేడు కడుపులు నన్నప్పుడు, కత్తి మీద సాగు చేసినట్టుగా కొండ తనప్పుడు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని సాగిన సబ్బోలే అంటూ. సో నీకు జన్మనిచ్చి చచ్చిపోయిన సమయంలో అమ్మ అక్కడ పడిపోతుంది. పచ్చి బాలింత ఈ
ఇంత గొప్ప అమ్మ. ఇక నాన్న మనసు చూసుకుంటే జీవితం నా పిల్లల కోసమే, జీవితం నా తల్లిదండ్రుల కోసమని ఆలోచన కష్టపడే మీ నాన్న ఒక్కసారి ఫీజు కట్టాలి, ఈ రోజు నేను క్లాస్లో నిలబడ్డానని గుండె పలినంత పడైపోయి వద్దు నా కూతురు నిలబడద్దు, నా కొడుకు క్లాస్లో నిలబడద్దు అని చెప్పేసి అప్పు చేసి 10 మంది దగ్గర అవమానాలు ఎదుర్కొని నా కూతుర్ని టాప్లో నిలబడాలని చెప్పేసి తీసుకొచ్చిన నాన్నను మనం గుర్తు చేసుకోవాలి. నా కొడుకు అందరికంటే ముందుండాలని చెప్పేసి నీ గురించి బంగారు కలలు అన్నటువంటి నీ తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఈరోజు దేశంలో దుబాయ్ ఎడారిలో ఎంతో కష్టపడి అక్కడ పనిచేస్తున్నారు మన తండ్రులు. మనం అనుకుంటున్నాం మన నాన్న దేశంలో ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. కాదు నాన్న, మధ్యాహ్నం అన్నం తినడానికి బిల్డింగ్ పనులలో దుబాయ్లో ఇసుక పైకి వస్తుంటే ప్లాస్టిక్ కవర్లో అన్నం ముద్దలు కలుపుకుంటూ 2 ముద్దలు తిని ఒక్కొక్కటి తిరుగుతుంటే తన యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ కొరకు పనిచేస్తున్నాడు నాన్న అక్కడ నీ తండ్రి. అలాంటి తండ్రిని నువ్వు గుర్తించాలి, అలాంటి తండ్రికి నువ్వు నిలివాలి. పొద్దున్నేసి నువ్వు ఎంచక్క మీ అమ్మ నాన్న కాళ్ళు ఉంటే ఎంత అద్భుతంగా నీకు ఉంటుందో నువ్వు గుర్తుపెట్టుకో. ఒక్కసారి తండ్రిని గుర్తు చేసుకుందాం. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనసు బాధ పెట్టలేవట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, బాధసాల చేసి నన్నుగా ఊరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఎంత గొప్పదండి, ముసలివాడి కానీ కాలు ఇరిగిపోయి ఏదో నిలుపుకొని ఇంటికడ పోగొట్టుకున్నట్టు దాని యొక్క అర్థం వేరుంటుంది. ఎంత గొప్పదని నాన్న. తండ్రి తాగుపోతైనా కానీ ఏది ఏమైనా తల్లి ఇల్లు వేసుకుంటూ వస్తుంది, తండ్రి పట్టించుకోకుండా తల్లి నీకు ప్రేమ చూపిస్తుంది నాన్న. అలాంటి తండ్రి నువ్వు చూసుకోవాలి. ఎంత గొప్పడు మన తండ్రి. కుటుంబ భారమంతా మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు అయినాడు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కంటిళ్ళు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా, వేలు పట్టుకొని నడవని ఎక్కుతావు, ఎదల మీద ఎత్తుకొని పొంగిపోతావు. ఇది నా కొడుకు గొప్పోడైతాడు, నా కూతురు గొప్పదైతుందని ఎన్ని కలలు కట్టాడండి తండ్రి. మా మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినావు, నువ్వు ఎదుగుతుంటే నీ తండ్రి పొంగిపోతాడు. బిడ్డ వద్దురా ఫోన్ పక్కకు పడేదన్నప్పుడు పక్కకు పడేసి నాన్న చెప్పిన మాటంటే నీకు ఎంత బాగుంటుంది బిడ్డ. సాయంత్రం స్కూల్ అయిపోయిన ఇంటికి వెళ్తున్నావు, ఏ రోడ్డు మీద 3 దోస్తులు కలిసి ఏ పానీపూరి బండి కాడ 20-30 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒకటి నువ్వు తింటున్నావు. ఒక్కసారి అదే 20 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 1/2 కేజీ అంగుళ్ళు కొనుక్కొని నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న ఇద్దరిని కూర్చోబెట్టి ఫ్రెష్గా అంగుళ్ళని కడిగేసేసి సోఫా మీద కూర్చోబెట్టి 2 మధ్యలో కూర్చొని ఒకటి నాన్నకి ఒకటి అమ్మకి పెట్టేసి ఇద్దరిని అర్థం చేసుకొని అమ్మ నాన్న మీరు నాకు గొప్ప జన్మనిచ్చారు, నేను ఒక గొప్ప దేవుళ్ళని చూస్తున్నాను అంటే వాళ్ళు ఎంత పొంగిపోతారు నాన్న. ఒక్కసారి గుర్తు చేసుకోబెట్టాలి. నువ్వు ఎంత గొప్పడు అంటే అంత బాగుంటుంది. పుట్టినప్పుడు చిన్నప్పుడు చిన్న నోటి నుండి ఒక అమ్మ అని అంటే ఆ రోజు నీ అమ్మ ఎంత పొంగిపోయింది నాన్న. ఈరోజు నువ్వు కొంతమంది పిల్లలు ఈరోజు అమ్మని చెప్పరని మాటలు తింటున్నారు, చెప్పుకోలేక ఏం చేయలేక అమ్మ నాన్న నలిగిపోతున్నారు. అలాంటి వాళ్ళు స్కూళ్ళలో వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, నన్ను ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి. ఎవరు కాపాడతారు నాన్న? నీ తల్లికి నువ్వు గౌరవం ఇవ్వాలి, నీ తండ్రికి నువ్వు గౌరవం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు నీ తల్లిని కరెక్ట్ చూసుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు నీ యొక్క గురువుకి నువ్వు ధైర్యం ఇస్తావు, నీ యొక్క గురువుకి నువ్వు వీలు ఇస్తావు. తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురికి వీలిచ్చినాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో అందరంత ఎత్తులో ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దయచేసి మన తల్లిదండ్రులు మనం గుర్తు చేసుకుందాం. మనకు ఆస్తిపాస్తులు లేవు, ఏది లేకపోయినా ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నా లేకున్నా నేనే నిద్రలు లెక్క లేకండి ఉన్నా కన్న కొడుకే ఆస్తిపాస్తులు అంటుంటుంది, కడుపు తీపి మేడ నిద్రలంటుంటుంది, జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ కడుపు నిండా బాధ ఉంటుంది, జ్వరం వచ్చి
నువ్వు పడుకున్న రోజు నా కొడుకు ఏమైందో అని చెప్పేసి నేను ఎంత ఆలోచిస్తున్నానా. పొద్దున కష్టపడి ఒళ్ళంతా మోస్తుంటే రకరకాల పనులు చేసి టిఫిన్ అందించి స్కూల్కి పంపించి మళ్ళీ క్యారీ బ్యాగ్ పట్టుకొని ఎర్ర గంటలో నీ కొరకు స్కూల్ వస్తున్నాడని తల్లి ఎందుకంత ప్రేమ నువ్వు చేసుకోబెట్టా. ఈరోజు మళ్ళీ చెప్తున్న పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ క్షణం నుండే ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకుంటాడో దేవుడు వాళ్ళకి క్షమిస్తాడు. తన తప్పు తాను తెలుసుకుంటాడే తన పాపాన్ని దేవుడు తీసేస్తాడు. అందరూ చేతులు దగ్గర పెట్టుకొని మీ అమ్మ నాన్నని స్వారీ చెప్పుకున్నానా, అమ్మా నేను తప్పు చేశాను, అమ్మా నేను తప్పు చేశాను, ఇక నుండి నేను తప్పు చేయను, ఇక నుండి నేను తప్పు చేయను. ఇక్కడ నుండే బలంగా ఒక్కసారి మీ అమ్మకు నమస్కారం చేయండి. నాన్న ఇక నుండి నేను మంచిగా ఉంటాను నాన్న, నాన్న నువ్వు చెప్పినట్టు వింటాను నాన్న, నేను ఏ మొబైల్కి అడిక్ట్ కాను, ఏ పిచ్చి పిచ్చి పనులు నేను చెయ్యను నాన్న, నువ్వు చూపెట్టిన దారిలోనే నేను పోతానని ఇక్కడ నుండి ఒకసారి మీ నాన్న పాదాలకు నమస్కారం పెట్టుకొని, రెండు చేతులు దగ్గరగా పెట్టుకొని మీ నాన్న పాదాలకు నమస్కారం పెట్టుకున్నానా. అందరూ ఒకసారి అదే పని చేయండి. ఇకపోతే గురువులు తన కొడుకుకు 104 డిగ్రీల జ్వరం వచ్చినా సరే క్లాస్లో ఉన్న 100 మంది పిల్లల కోసం రోజు గొంతు నొప్పి పెట్టినా, నడుము నొప్పి పెట్టినా, ఏం చేసినా, ఇంటికాడ ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి క్లాస్ రూమ్లోకి వచ్చి మీ కొరకు చదువు చెప్తున్నటువంటి మీ గురువులు ఎంతో గొప్పవారు. అలాంటి గురువుల పాదాలకు మనం దండం పెడదాం. ఏ ఒక్కరోజు మనం గురువుని తిట్టవచ్చు, సార్లు తిట్టుకోవచ్చు, మేడం తిట్టుకోవచ్చు. ఈరోజు పిల్లలు వాడు వీడు అని మాట్లాడుతున్నారు, మేడంలు అయితే చాలా తీసి పడుతున్నారు, అగ్ని మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నానా, ఏ మేడం అన్నా నిన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారా, ఏ సార్ అయినా నిన్ను కావాలని కొడుతున్నారా? లేదు బిడ్డ, నువ్వు గొప్పడి కావాలని చెప్పేసి నిన్ను చెక్కుతున్నారు, నిన్ను చెక్కే శిల్పులు వాళ్ళు. కాబట్టి అలాంటి శిల్పులకి ఎప్పుడు మనం నమస్కారం పెట్టాలి. ఈరోజు చూస్తాం, ఇక్కడ చూస్తాం స్టేజ్ పైన హనుమాన్ సార్ గారికి మన సార్ సన్మానం చేశాడు, ఒక శిష్యుడే గురువుకి సన్మానం చేశాడు, ఒక గురువు ఒక శిష్యుడికి సన్మానం చేశాడు. అలా ఉందని గురు శిష్యుల బంధం అంటే. కాబట్టి ఈ ప్రోగ్రాం అయిపోగానే మీరు మీ తల్లిదండ్రులందరి పాదాలకు మొక్కలు పెట్టాలి. లేచేసి ఒకసారి అందరూ మీ చేతులు చాలా రబ్ చేయండి, 2 చేతులు రబ్ చేయండి స్పీడ్గా. ఆ 2 చేతులను మీ యొక్క కళ్ళ పైన పెట్టుకోండి. కళ్ళ పైన పెట్టుకొని ఆ కళ్ళలో 2 చేతులలో మీ అమ్మ నాన్న మొహం చూస్తూ, అమ్మ నాన్న యొక్క మొహం చూస్తూ మీ పేరెంట్స్కి మీరు పాదాలకు మొక్కండి, మీ టీచర్లకు మొక్కండి, సారీ చెప్పండి. సారీ మేడం, ఇక్కడ మీరు బాగా చెప్పుకుంటా. అమ్మ నాకు ఈరోజు అర్థమైందమ్మా, నువ్వు చెప్పినట్టు వింటా, నేను టీవీ చూడటం మొబైల్లో పిచ్చి వాడను అమ్మా, ఇక్కడ నుండి నేను వింటా అని చెప్పేసి మీ అమ్మకు చేతిలో చేసి ప్రార్థన చేయండి. రైట్. అనేటువంటి 3 వాళ్ళని కూడా కూర్చోబెట్టి మంత్రముగ్ధుల్ని చేసి మళ్ళీ ఒక్కసారి సెంటిమెంటల్గా మన యొక్క బాధ్యతను గుర్తించినటువంటి రాజేంద్ర సార్కి గట్టిగా ఒకసారి చెప్పండి. మా తరఫున ఒక రిక్వెస్ట్, ఎవరైనా 2 హై స్కూల్ గర్ల్స్, ఎవరైనా 2 బాయ్స్, ఎవరైనా 2 పేరెంట్స్ దయచేసి మీరుకి వచ్చి ఈ 25 నిమిషాల ప్రోగ్రాంలో నిజంగా మీరు ఫీల్ అయ్యారా? ఏం ఫీల్ అయ్యారు? ఎవరైనా ఫర్ మెనీ 2 మెంబర్స్ ఆఫ్ హై స్కూల్ గర్ల్స్, ఎవరైనా నిజంగా ఇప్పుడు మదర్ సెషన్ని ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అయ్యి మీరు ఉంటే కనుక ఎవరైనా ఒక 2 ఎవరైనా ముందు రావచ్చు. ఫస్ట్ పేరెంట్స్ అయినా రావచ్చు, ఒక 2 మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో నిజంగా సార్కి మనం ఇచ్చేటువంటి అభినందన అదే. ఎనీవన్ వావ్ రానా సెషన్ విన్నావా? ఇప్పటివరకు ఇలాంటి సెషన్ విన్నావా? కళ్ళు మూసుకున్నావా? ఎలా అనిపించింది? మా మమ్మీతో నేను చాలాసార్లు అన్నా, మమ్మీ ఇట్లా 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 అని చెప్పిన. కొన్నిసార్లు అన్నా కూడా మమ్మీ నీకు తెలియదు ఏమి అని అన్నా. మా డాడీతో కూడా చాలాసార్లు అన్నా, ఒకటే విషయాన్ని పదే రిపీట్ చేస్తాను. అమ్మని తిట్టావు ఎప్పుడు? సారీ అమ్మ, సారీ నాన్న. సారీ అమ్మ, సారీ నాన్న. బాగుంటామండి. ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ
తిట్టుకున్నారు. మా మమ్మీ నేను ఎన్నోసార్లు కొట్టినా, నువ్వు కొట్టావు. ఒకసారి కొట్టినా నాకు బాగా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు మా మమ్మీ నా రోడ్డ మా మమ్మీ నన్ను ఏమనలేదు. కొట్టేంత తప్పు ఏం చేసిందో నా అమ్మాయి. చాలా తప్పు కదా, తండ్రికి పెట్టినట్టు సారీ చెప్తున్నా. వాళ్ళు మమ్మీ సారీ అమ్మ. ఈ బాబు నమస్కరిస్తున్నా. ఇంకోసం ఇప్పుడు అమ్మ ఇంకా లేదు కదా, ఇంటికి వెళ్ళాక ఏం చెప్తావు ఫస్ట్? అమ్మ పాదాలకు నమస్కరిస్తున్నా. అమ్మ ఇంకోసారి ఒక చిన్న తప్పు కూడా తెలుసుకున్నాం, అయిపోయింది. దేవుడు సరి చేసింది అక్కడ. ఓకేనా? ఓకే అరు కమింగ్ వస్తా రైట్. ఓకే, ఎవరైనా ఒక పేరెంట్ నిజంగా రైట్ 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 ఓకే అమ్మ ప్లీజ్ మీరు రావాలమ్మా. పునీత్ వాళ్ళ మదర్, వావ్ సూపర్ క్లాప్స్. ఇంతమందిలో యా నిజంగా నేను హాఫ్ అన్ అవర్ గమనిస్తున్నాను. డయాస్ మీద నుంచి అమ్మ వెక్కి 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 ఏడుస్తారు. నెక్స్ట్ ఎవరైనా మా పోషక ఇట్లాంటి అవకాశం మీకు మళ్ళీ రావు, ఇట్లాంటి వేదికలు రావు. మన ఉరుకులు పురుగుల జీవితాల్లో కనీసం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం మంచిగా వచ్చింది మనకి. థ్యాంక్ యూ. ఈరోజు శిక్షణ కాదు, నేను రావద్దని అనుకున్నా. నేను చాలాసేపు అనుకుని వెళ్దాం అని వచ్చిన కూడా నేను వెళ్ళిపోవాలనుకున్నా. కానీ రాజేంద్ర సార్ మోటివేషనల్ స్పీచ్ విని ఆ తర్వాత వెళ్ళొచ్చు అనుకున్నా. నాకైతే గొప్ప ఫీలింగ్ వచ్చింది. నేను కొంచెం బిజీ లైఫ్లో ఉంటా. నాకు మా అమ్మ కాల్ చేసినా, మా నాన్న కాల్ చేసినా నేను తర్వాత చేస్తా, ఊకెందుకు చేస్తావు, ఊకెందుకు చేస్తావు, నేను కాల్ చేసుకుంటే చెయ్యనా. మా మమ్మీని నేను ఎప్పుడు బాధ పెట్టలే. కానీ నా కోసం, నా లైఫ్ కోసం మా అమ్మ నాన్న ఎవ్రీ నైట్ టైం డే కూడా బాగా స్పెండ్ చేస్తారు. వాళ్ళ ముగ్గురిని పిల్లల్ని ఎలా చూసుకుంటుందో, నా బిడ్డ ఎట్లా బతుకుతుందో అని నా కోసం ప్రతి నిమిషం వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. కానీ నేను మా మమ్మీని ఇంకా బాగా చూసుకోవాలి, మా మమ్మీకి రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను టైం ఇవ్వాలి అని నేను ఈ స్పీచ్ ద్వారా నేను తెలుసుకున్నా. మా అమ్మకి నాన్నకి సారీ, నేను ఇంకా మిమ్మల్ని చాలా చాలా బాగా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విజన్ స్కూల్, థ్యాంక్ యూ ఎలా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ద్వారా మాతృమూర్తి యొక్క ఆవేదనను చెప్పినందుకు. ఇంకొకరు ఎవరైనా ఛాన్స్ తర్వాత మీ పరిచయం ఫీలింగ్. గుడ్ ఈవినింగ్. అమ్మ వాళ్ళు ఫోన్ చేసిన ఆఫీస్లో కొంచెం బిజీ ఉండడం వల్ల వాళ్ళకి టైం తెలియదు. నేను అక్కడే పిల్లలున్నాను. నాన్నకు అమ్మకి ఓన్లీ 10 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నాను అని ఈ మోటివేషన్ మీస్ వల్ల చాలా ఫీల్ అయ్యాను. ఈవెన్ చాలా ఏడ్చారు సార్, మీరు బాగా ఏడుస్తున్నారు. నేను నాకు కంట్రోల్ సార్ మై మమ్ అండ్ ఈవెన్ దో మా పిల్లలు నేను వాళ్ళకి కూడా చాలా హర్ట్ చేశాను, ఎస్పెషల్ మా పెద్దలు. చేశారా నాన్న? నేను మీ అమ్మ నాన్న గురించి చెప్తుంటే మీ అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న కూడా గుర్తొచ్చారు. నేను ఫస్ట్ అన్నాను కదా, కాసేపు మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాను, మిమ్మల్ని మీ అమ్మ నాన్న తీసుకెళ్తాను. మనము ఈ యాంత్రిక జీవితంలో, మెకానికల్ లైఫ్లో కొన్ని మర్చిపోతున్నాం. మనం చాలా మంచి ఉన్నాం, స్వతహాగా మంచులు, అమ్మ నాన్న మంచి గుణం మనకి ఇచ్చారు, మంచి భక్తులం అన్నీ మనకు ఉన్నాయి. కానీ మనం తెలియకుండానే మనం దేనికి దూరం అవుతున్నామో, మళ్ళీ దానికి
దగ్గర పోవడానికే ఈ యొక్క ఎథిక్స్ అండ్ హ్యూమనేషన్ ఈ టాపిక్ అనమాట. రైట్? థ్యాంక్ యూ. ఓకే, ఫార్మా కంపెనీలో మేనేజర్ అయినప్పటికీ కూడా బిజీ లైఫ్ ఇప్పటివరకు గడిపాను. ఇప్పుడు అలా ఉండదని చెప్పేసి సార్ ఈ సందర్భంగా డిసిషన్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి విజువల్ స్కూల్ వేదిక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you for the opportunity. See, actually, I came for one day vacation. Unfortunately, so I want to go today only. But ఈరోజు డే మంది అని తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఈ క్లాస్లో ఎల్కేజీలో చదువుతాను. సో ఓకే, ఎలా ఉంటుంది చూద్దామని వచ్చాము. బట్ ద థింగ్ ఐ నో అబౌట్ ద రాజు వెరీ వెల్. సో ఫ్రమ్ ద మై స్కూల్ ఆన్వర్డ్స్ ఇస్ మై జూనియర్, మై బ్రదర్ classmate. And one more thing, especially I can say that in this school, up to now I have not seen the motivational speech. So this is the first time I am attending the motivational speech. So yes, I am there. Thank you. Thank you for your sharing your feelings. Yeah, Ramveer sir. అందరికీ శుభాభివందనలు. నిజంగా ఈరోజు రాజేందర్ గారు ఇచ్చినటువంటి మోటివేషన్ స్పీచ్ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించిందండి. తల్లి జన్మనిస్తుంది, తండ్రి ఆలనా పాలన చూస్తాడు, ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం కొవ్వొత్తిలా కరుగుతూ వాళ్ళ జీవితాలను వెలుగు నింపేటువంటి విధానాన్ని ఇక్కడ రాజేందర్ గారి యొక్క స్పీచ్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. నేను కూడా ఒక ప్రైవేట్ టీచర్ అండి. ప్రైవేట్ టీచర్స్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ కూడా కూర్చోకుండా తెల్లని బోర్డు పైన, నల్లని బోర్డు పైన తెల్లని అక్షరాలు రాస్తూ విద్యార్థుల యొక్క జీవితాన్ని ఒక గొప్పనైనటువంటి స్థాయికి వాళ్ళ లక్ష్యాన్ని సాధించే దిశగా వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సార్ గారు పాడినటువంటి నాన్న నాన్న నాన్న, నిజంగా ఆ సాంగ్లో ఎంతో అర్థం ఉందండి. తను తన భార్య పిల్లల్ని ఒక బాధ్యతగా స్వీకరించి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఉండడం కోసం తాను అనేక కష్టాలు అనుభవిస్తూ వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడం కోసం కృషి చేస్తూ ఉంటారు తండ్రి. నిజంగా ఇక్కడ విచ్చేసినటువంటి తండ్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు, అలాగే మాతలకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీ షెడ్యూల్లో కూడా ఇంటి పనులు చూస్తూ, ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళ పిల్లలకు హోంవర్క్లో సహకరిస్తూ అన్నింటిలో ముందే నడిపిస్తున్న మగువులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మోటివేషన్ స్పీచ్ నా భూతో నా భవిష్యత్తు చాలా బాగుందండి. మా అందరి యొక్క హృదయాలను కట్టించినటువంటి మీకు నిజంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ రాజు గారు, మా సీనియర్. మేమంతా ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం చేశాము. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ రెడ్డి సార్. పరిశీలించిన తర్వాత నాకు ఎందుకో ఇదే బెస్ట్ అనిపించింది. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, 100% నేను నా పిల్లలకి న్యాయం చేస్తున్నాను స్కూల్లో చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, సార్ చెప్పారు మా మమ్మీ చదువుకోలేదు, సెకండ్ క్లాస్ వరకు చదువుతుంది. మేము 6 సంతానం మా మమ్మీకి. అయినా మా అన్నలకు సమానంగా నేను చదువుకోవాలని మా మమ్మీ మిడిల్ చూస్తూ కష్టపడి నన్ను బిఎడ్ దాకా చేర్పించింది. బిఎడ్లో ఫీల్ ఎక్కడానికి డబ్బులు లేకపోతే మా నాన్న చాలా కష్టపడి నాకు ఫీ కట్టారు. అలా కష్టపడి నేను 2012లో జాబ్ సాధించాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయించలేకపోయాను. అయినా మా మమ్మీ పాప నాకే సర్ది చెప్పారు. నేను అప్పుడు అనుకున్నాను, వీళ్ళు చేతగాని వాళ్ళు, అందుకే ఇలా అంటున్నారు, కనీసం నా కోసం ఫైట్ చేస్తలేరు అని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు నాకు ఓపిక సహనాన్ని మాత్రమే నేర్పించారు. అప్పుడు నేను వాళ్ళని తిట్టుకున్నందుకు ఇప్పుడు నేను వాళ్ళకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you so much, Amma. Thank you so much for sharing up your feeling. So